నమస్తే, నేను జ్యోత్స్న. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. స్పీకర్ అభ్యర్థి ఎంపిక ఏకాభిప్రాయం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని ఎన్డీఏ కూటమి పక్షమైన జేడీయూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో చర్చలు జరిపింది. అయితే ఇంకా అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత రాలేదు. మరోవైపు అధికార ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిని ప్రకటిస్తే తాము ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎన్డీఏ కూటమి ప్రకటించే అభ్యర్థిని బట్టి నిర్ణయం తీసుకోనుంది. మరి కాసేపట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు అందించేందుకు శిరీష్ మనకు సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. ఒకవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించి మిత్రపక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు జేడీయూ కూడా తమకు స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గరనే వివరాలేంటి? ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? జ్యోత్స్న, లోక్సభ స్పీకర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన బీజేపీ అధిష్టానం నిన్న రాత్రంతా కూడా చర్చలు జరిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య కూడా రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా చర్చలన్నిటి కూడా జరిగాయి. అయితే ఇటు ఆర్ఎస్ఎస్తో కూడా సంప్రదించి, ఆర్ఎస్ఎస్తో పాటు మిత్రపక్షాలతో కూడా సంప్రదించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్రపక్షాలకు సంబంధించిన లీడర్లందరినీ కూడా ఒక్కొక్కరిని జేపీ నడ్డా నివాసానికి పిలిపించుకొని నిన్న అర్ధరాత్రే వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. తమ మదిలో ఎవరి పేరుంది, ఎవరిని తమ లోక్సభ అభ్యర్థిగా ప్రతిపాదించబోతున్నామనే దాని గురించి కూడా వాళ్ళతో చర్చలు జరిపినట్లుగా కూడా సమాచారం. అయితే ఇటు లోక్సభ స్పీకర్ పదవి విషయంలో కానీ, డిప్యూటీ స్పీకర్ విషయంలో కానీ, రెండింటి విషయంలో కానీ తమకు ఏమాత్రం కూడా ఆసక్తి లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం. అవసరమైతే కేంద్ర మంత్రివర్గంలో ఒక పోర్ట్ఫోలియోతో పాటు రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. పదవులన్నింటి కూడా తమకు ముఖ్యం కాదని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇటు జేడీయూ స్పీకర్ పదవిని ఆశించినప్పటికీ కూడా 240 మంది సభ్యులు బీజేపీ నుంచి గెలిచారు కాబట్టి స్పీకర్ పదవి అనేది జేడీయూకి ఇవ్వడానికి బీజేపీ ససేమిరా కూడా అంటోంది. ఒకవేళ అవసరమైతే డిప్యూటీ స్పీకర్ పదవి అంశాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. అయితే స్పీకర్ మాత్రం 100% బీజేపీ నుంచే ఉంటారనేది కూడా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి బలం చేకూర్చే విధంగా బీజేపీ అధిష్టానం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా 17వ లోక్సభ స్పీకర్గా కొనసాగిన ఓం బిర్లా వైపు మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం అందుతోంది. 11 గంటలకు దీనికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. 12 గంటలకల్లా నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ పత్రాలకు 12 గంటల వరకు దాఖలు చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు టైం అనేది కూడా ఉంటుంది. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసే వాళ్ళు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు కనుక రంగంలో దిగినట్లయితే రేపు లోక్సభ స్పీకర్ పదవికి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి కూడా జరగబోతున్నాయి. ఎల్లుండి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించబోతున్నారు. సో మొత్తం మీద కూడా ఏకాభిప్రాయ సాధన కోసం ఇటు బీజేపీ ప్రయత్నాలు ఏంటి కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పటికే మిత్రపక్షాలతో కూడా సంప్రదించారు. బీజేపీ తరఫున కొన్ని పేర్లనేవి కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఇటు 17వ లోక్సభ స్పీకర్గా కొనసాగిన ఓం బిర్లాతో పాటుగా కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, సీనియర్ నేత అయిన రాధామోహన్ సింగ్, అదేవిధంగా ఫగన్ సింగ్ కులిస్తే ఇలాంటి వాళ్ళ పేర్లన్నిటి కూడా పరిశీలనలోకి వచ్చాయి. అయితే వీళ్ళకు ఎంతవరకు అవకాశం ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు మోడీ, అదేవిధంగా బీజేపీలోని టాప్ నేతలందరూ కూడా ఓం బిర్లా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. ఒకవేళ ఓం బిర్లాను కనుక అభ్యర్థిగా పెట్టినట్లయితే తాము పోటీలో దిగుతామని చెప్పేసి ఇండియా కూటమికి సంబంధించిన నేతలు హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళతోటి సంప్రదింపులు జరిపేందుకు రాజ్నాథ్ సింగ్ రంగంలో దిగారు. మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నారు. ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే ఇప్పటివరకు కూడా స్పీకర్ పదవి కోసం ఎలక్షన్స్ అనేవి కూడా జరగలేదు. ఏకాభిప్రాయంతో స్పీకర్ పదవికి ఎంపిక అనేది కూడా జరిగింది. సో అటువంటి నేపథ్యంలో మరోసారి స్పీకర్ పదవి కోసం ఎలక్షన్ జరగకుండా బీజేపీ పావులు కదుపుతోంది. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. అయితే లోక్సభలో బలాబలాల పరంగా చూసినట్లయితే ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం అనేది కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఎన్నిక అనేది కనుక జరిగితే మాత్రం ఈజీగా గట్టెక్కడం అనేది కూడా ఖాయం. కానీ ఓం బిర్లా లాంటి వాళ్ళ పేరును ప్రతిపాదిస్తే మరి అందుకు మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారా లేదనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ నిర్ణయాన్ని కూడా ఎవరు కూడా జవదాటే అవకాశం లేదు. ఒకవేళ స్పీకర్ ఎన్నిక కనుక ఓడిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. 11 గంటలకల్లా అనౌన్స్మెంట్ అనేది చేయొచ్చు. 12 గంటల కింద నామినేషన్ అనేది కూడా దాఖలు చేసేందుకు ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. మరొక గంట లోపల దీనికి సంబంధించిన ప్రకటన అనేది కూడా ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే జేడీయూకి ఒకవేళ జేడీయూ కనుక డిమాండ్ చేసినట్లయితే
చూసినట్లయితే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఆ పార్టీకి కేటాయించేందుకు ప్రయత్నాలన్నింటి కూడా జరుగుతున్నాయి. అయితే జేడీయూకు సంబంధించి హరివంశరావు ఇప్పటికే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్గా కూడా కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తమకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని చెప్పేసి జేడీయూ కోరుతోంది. సో ఈ డిమాండ్ను మరి బీజేపీ అంగీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇతర మిత్ర పక్షాలతో కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఈ విషయంపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జోస్నా. రైట్ శిరీష్, ఇక స్పీకర్ పదవి కోసం అటు జేడీయూ పోటీ పడుతుండగా ఎలాంటి కాంట్రవర్సీకి తావివ్వకుండా మరోసారి ఓం బిర్లానే నియమిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికార కేంద్ర ప్రభుత్వ కీలక నేతలు సైతం ఓం బిర్లా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తే ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారాలు చేయించిన భర్తృహరి మెహతాకు అవకాశం దక్కనుంది. రాధామోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తే పురంధరేశ్వరి సైతం స్పీకర్ రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే ఒకవేళ ఓం బిర్లా గనక అవకాశం ఇస్తే గనక అటు ఇండియా కూటమి కూడా అభ్యర్థులను నిలబెడతాము అని చెప్పినటువంటి క్రమం అయితే కనిపిస్తోంది. మరి చూడాలి, మరో గంటలో లోక్సభ స్పీకర్కు సంబంధించి ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది.